టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. మొదటి వారమే రసవత్రంగా సాగుతుంది బిగ్ బాస్ సీజన్ 8. ఈసారి ఎక్కువగా సీరియల్ బ్యాచ్ ఉన్నప్పటికీ ముగ్గురు చీఫ్స్ వారికి సైన్యం అంటూ అసలు గేమ్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. తొలి వారం నామినేషన్స్ ఎపిసోడ్ లోనే ఒకరిపై మరొకరు ఓ రేంజ్ లో వాదించుకున్నారు కంటెస్టెంట్స్. ఆ తర్వాత టాస్కుల్లోనూ అదే హైప్ కొనసాగించారు. కానీ ఇప్పుడు వీకెండ్ దీంతో అటు కంటెస్టెంట్స్ ఇటు ఆడియన్స్ లో ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ ఎవరనే విషయం గురించి నెట్టింట్లో చర్చ నడుస్తుంది. విష్ణుప్రియ, శేఖర్ భాష, సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వీ శెట్టి నామినేట్ అయ్యారు. అయితే ఇందులో నలుగురి పేర్లు ఎలిమినేషన్ ప్రాసెస్ లో వినిపించాయి. రావడంతోనే సింపతి స్టార్ అనే ట్యాగ్ అందుకున్న నాగమణికంఠతో పాటు బెజవాడ బేబక్క, సోనియా ఆకుల పేర్లు ఎక్కువగా చక్కర్లు కొట్టాయి. అలాగే మొదటి వారం యాంకర్ విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అవుతుందంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆరుగురు నామినేషన్ లో ఉండగా హౌస్ లో ఉన్న వాళ్ళంతా కలిసికట్టుగా మణికంఠను నామినేట్ చేయడంతో అతడికి ఆడియన్స్ మద్దతు పెరిగిపోయింది. దీంతో అనూహ్యంగా ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతున్నాడు. గతం, కష్టాలు, ఒంటరితనం అంటూ వచ్చినప్పటి నుంచి తన జీవితం గురించి చెబుతూ హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ ఏడిపించిన మణికంఠ కన్నీళ్లకు జనాలు కనెక్ట్ అయిపోయారు. దీంతో అతడికి వరసబెట్టి ఓట్లు వేసేశారు. దీంతో అతడు సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇటు విష్ణుప్రియకు సైతం ఓటింగ్ పెరిగింది. పృథ్వీ 3వ స్థానంలో ఉండగా శేఖర్ భాష 5వ స్థానంలో ఉన్నాడు. సోనియా ఆకుల, బేబక్క ఇద్దరికి తక్కువ ఓటింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు సోనియా కూడా ఓటింగ్ పెరగడంతో చివరి స్థానంలో బేబక్క నిలిచింది. ఇప్పటి వరకు ఆమెకు 10% కూడా ఓట్లు రాలేదని తెలుస్తుంది. దీంతో తొలివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది.